నీటి మీద నీడ గాల్లో కట్టే మేడ కొందరు రాజకీయ నేతలు మాటలు వింటే గుర్తొచ్చే పదాలివి. అధికారంలో ఉన్నప్పుడు శ్రీరంగ నీతులు చెప్పారు. అధికారం అనే పరదాను కప్పి తమ ఆక్రమణలు దాచి ఉంచిన వారి భాగోతాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ఇంతకీ ఎవరు వారు? వారు చెప్పిన నీతి వ్యాఖ్యలేంటి అనే కదా మీ డౌట్. అయితే చూసేయండి. ఇప్పుడు మనం ఓ విషయం గురించి చెప్పుకోబోతున్నాం. బట్ ఇది చర్చించే ముందు మైక్ వెనక నేతల తీరు ఎలా ఉంటుందో చూడాలి. దీనికి మించి ఇంట్రడక్షన్ మేము ఇవ్వదలుచుకోలేదు. అదేంటో వారి మాటల్లోనే వినండి. ఈ బుల్కాపూర్ నాలా, ఈ ఫిరంగి నాలా, వాటి మీద ఏమైనా ఆక్రమణలుంటే దయచేసి స్థానిక నాయకులు మీరు అడ్డం రాకుండా. ఎందుకంటే ఇలా నీళ్లు తెచ్చేదే ఆ రెండు నాలాలు. ఎవరైనా జనరల్గా ఎవరైనా కూలగొట్టకపోతే మీ దగ్గరికి ఊరికొస్తారు, మాకు తెలుసు, అందుకే చెప్తున్నా. మీ దగ్గరికి నెంబరే గురికొస్తారు, అన్న మాది కూలగొడుతున్నారు. నాలాల మీద కబ్జాలుంటే మన పరిస్థితి కూడా హైదరాబాద్ లెక్క అవుతుంది. భవిష్యత్తులో వరదలు వస్తాయి, ఇళ్లకి నీళ్ళు వస్తాయి, పార్కులకి నీళ్ళు వస్తాయి, ఎటు కాకుండా పోతాం. నేను ఆర్డీఓ గారిని, హెచ్ఎండి అధికారులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి ఈ బుల్కాపూర్ నాలా, ఈ ఫిరంగి నాలా రెండిటి మీద ఉన్న కబ్జాలను, రెండిటి మీద ఉన్న ఆక్రమణలను మీరు ఓకే కదా, రెండిటి మీద ఉన్న ఆక్రమణలను, కబ్జాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయండి. ఎమ్మెల్యే గారు సహకరిస్తారు, లోకల్ నాయకులు సహకరిస్తారు. ఎవరైనా సహకరించకపోతే నాకు చెప్పండి, పర్వాలేదు, కానీ సహకరిస్తారు. రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు మీరు గట్టిగా అనుకుంటే ఈ ఏరియాలో ఇప్పుడే మనం పకడ్బందీగా మనం ఆక్రమణలన్నీ తొలగిస్తే. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను, చాలా చోట్ల పూడి చేసిండ్రు, చాలా చోట్ల అడ్డం కట్టేసిండ్రు. వాటి ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో రిపేర్ చేసుకోలేము. మాట్లాడింది అప్పుడు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్. సబ్జెక్ట్ నాలాలు, వాటిపై ఉన్న కబ్జాలు. ఎంత బాగా మాట్లాడారో కదా కేటీఆర్. అధికారులు మీరు దూసుకెళ్ళండి, నేతలు మీరు సహకరించండి, ఎవ్వరు అడ్డమొచ్చినా మీరు తగ్గొద్దు. ఇప్పుడు ఏం చేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు, వరదలు ముంచేస్తాయి. సో మీరు వెనకడుగు వేయకండి. మున్సిపల్ అధికారులు, నీటిపారుదల శాఖ వారు మీరు రెచ్చిపోండి. ఇలా చాలా బాగా చెప్పారు ఆనాడు కేటీఆర్. మరి ఏమైనా అడుగులు పడ్డాయా? నాలాలను చెరపట్టిన వారి భరతం పట్టారా? ఈ క్వశ్చన్స్ కు ఆన్సర్ నో అని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు. ఎందుకంటే ఏకంగా మాజీ మంత్రి గారు ఉన్న ఫామ్ హౌసే నాలాను ఆక్రమించి కట్టింది కదా. ఇంకేం చర్యలు తీసుకుంటారు అధికారులు? నాకంటూ ఏ ఫామ్ హౌజు లేదు, స్పష్టంగా చెప్తా ఉన్నా. నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం. ఒక 7-8 ఏళ్ళ నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం. ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా, దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి, ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తా. ఒకవేళ అందులో ఏమైనా తప్పు ఉంటే, ఎఫ్టీఎల్లో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించి వస్తా. కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట అడుగుతా ఉన్నా, సరే ఇలా ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టరు, నో ప్రాబ్లం, కూలగొట్టండి, దానిలో నష్టమేం లేదు, వెల్కమ్. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది. ఇది ఇప్పటి మాట. ఆయన ఆనాడు చెప్పిన మాటలు, ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు అమలవుతున్నాయి. అందుకే అలా తవ్వుకుంటూ పోతే కేటీఆర్ ఏళ్లుగా ఉన్న ఫామ్ హౌసే నాలాపై ఆక్రమించి కట్టారని తేలింది. నాలా ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌస్ లో నిర్మాణాలు జరిగినట్లు ప్రభుత్వం తేల్చింది. 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు అధికారులు కన్ఫర్మ్ చేశారు. స్థలాన్ని కబ్జా చేసి ప్రహరీ గోడ, గేటును కేటీఆర్ సన్నిహితులు నిర్మించారు. మంత్రిగా ఉన్నప్పుడు అదే ఫామ్ హౌస్ లో కేటీఆర్ ఉన్నారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ బయట మాత్రమే అధికారులు సర్వే చేశారు. హైకోర్టు గాని ప్రభుత్వం గాని అనుమతిస్తే ఫామ్ హౌస్ లోపల సర్వే చేస్తామని అధికారులు చెబుతున్నారు. అప్పుడు అసలు కథేంటో తెలుస్తుందంటున్నారు. అప్పుడు అన్ని మాటలు మాట్లాడి ఇప్పుడు తప్పుంటే కూల్చుకోండంటే సరిపోతుందా? కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ లో ఉంది ఓ మంత్రిగా, అది కీలకమైన మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా. హైదరాబాద్ కు ఆయువు పట్టైన 111 జీవో పరిధిలో కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యతను నెరవేర్చాల్సిన ఆయనే అదే అక్రమ కట్టడంలో కుటుంబంతో సహా ఉండడం ద్వారా ఏం సంకేతం ఇచ్చారు?
నాకు ఆ విషయం తెలియదు అని అమాయకంగా మాత్రం మాట్లాడకూడదు. ఆ ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకొని మీరు అక్రమార్కులకు అండగా నిలిచినట్లు కాదా? మీరు చేసిన పనితో మరింత మంది అక్కడ ఫామ్ హౌస్లు కట్టుకోలేదా? ఓ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అక్రమార్కులకు అండగా నిలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆ సమయంలో 111 జీవోనే ఏకంగా ఎత్తేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది కూడా ఇందుకేనా? ఫామ్ హౌస్ ఇష్యూ తెరపైకి వచ్చిన ప్రతిసారి కేటీఆర్ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. లీజ్ అంటూ, మిత్రుడిది అంటూ ఇలా సన్నిహితుల పేర్లు చెప్పి విషయాన్ని సైడ్ ట్రాక్ చేస్తున్నారు. మీకు గుర్తుందో లేదో, సరిగ్గా కొన్ని నెలల క్రితం జన్వాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ పై నేకుడు ట్రూత్ పేరుతో ఉన్నదున్నట్టు చూపించాం. అసలు కేటీఆర్ కు ఆ ఫామ్ హౌస్ కు ఉన్న లింక్స్ ఏంటి? అది అక్రమ కట్టడం ఎలా అయ్యింది? ఆ ల్యాండ్ ఎవరి చేతుల నుంచి ఎవరి చేతుల్లోకి ఎలా మారింది? ఎప్పుడు మారింది? ఎందుకు మారింది? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్టు వివరించింది బిగ్ టీవీ. టోటల్ గా 111 జీవో పరిధిలో నిర్మించిన కట్టడం అక్రమమని తేల్చింది. ఇప్పుడు అదే విషయం ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది.